పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, జపాన్ ప్రతినిధుల హాజరు, పథకాల ప్రారంభం, యువతకు రైతులకు బహుమతి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటే ఆవిర్భావ దినోత్సవం ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో భవ్యంగా నిర్వహించబడింది. 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమాలు విశేష ఆకర్షణగా నిలిచాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పోలీసు విభాగాల గౌరవ వందనం స్వీకరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే మా ధ్యేయం, తెలంగాణను దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తోంది అని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలబెడతానని మీకు అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. Thank you, Honorable Chief Minister, sir. ఈ వేడుకలకు జపాన్ కిటాక్యూషు నగర మేయర్ కాజుహిసా టకెచి నేతృత్వంలోని ప్రతినిధి బృందం హాజరై అంతర్జాతీయ సంబంధాల్లో తెలంగాణ ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఈ భవిష్యత్తులో తెలంగాణ జపాన్ భాగస్వామ్యానికి నూతన దారులు తెరుచుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద మరియు మధ్యతరగతి యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఈ పథకం ప్రారంభించబడింది. ప్రారంభ దశలో 57,000 మందికి మంజూరు పత్రాలు పంపిణీ చేయబడతాయి. మొత్తం 6,250 కోట్ల సబ్సిడీతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 11,000 గ్రామాల్లో 40,000 మంది రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయనున్నారు. రైతుల విత్తన ఖర్చులను తగ్గించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సంగారెడ్డి నుంచి ఖమ్మం వరకు అన్ని జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు సమర్పించడము, విద్యార్థుల ప్రదర్శనలు, స్థానిక అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభాలు జరగడం జరిగింది. ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేడుకలు రాష్ట్ర సమైక్యతను ప్రతిబింబించాయి. అటు బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కూడా హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల త్యాగాల వలన సాధించిన ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిది అని పేర్కొన్నారు.